హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఇల్లు కట్టుకోవాలని, వ్యాపారం కొరకు స్థలం కొనాలనే కోరిక ప్రతి ఒక్కరి కల. ఈ కలను తీర్చుకోవాలనేది ప్రతి మనిషి ఆశయం. ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కావాలి లేదా ప్లాట్ కొనాలి. వ్యాపారం మొదలు పెట్టాలంటే ముందుగా భూమి కొనాలి లేదా భూమిని లీజుకు తీసుకోవాలి. కాబట్టి ఈ విశ్వం పంచభూతాలను సృష్టించింది. అందులో ఒక్కటైన భూమి ఎన్ని రకాల భూములుగా విభజించబడింది, ఆ భూములు ఎందుకు ఉపయోగపడతాయి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు. ఫ్లాట్ మరియు ప్లాట్ అనే పదాలు సాధారణంగా రియల్ ఎస్టేట్ లో ఉపయోగించబడతాయి మరియు వివిధ రకాల ఆస్తులను సూచిస్తాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటంటే ప్లాట్ అనగా నివాస, వాణిజ్య, వ్యవసాయ లేదా పారిశ్రామిక అవసరాల కోసం నియమించబడిన భూమి. యాజమాన్ దీనికి హక్కుదారు ఎవరుంటారంటే మీ అవసరాలకు అనుగుణంగా, అంటే స్థానిక నిబంధనలకు లోబడి నిర్మించడానికి లేదా అభివృద్ధి చేయడానికి మీకు సౌలభ్యాన్ని ఇస్తూ మీరు భూమిని స్వంతంగా కలిగి ఉంటారు. వారే ఈ ప్లాట్ ఓనర్. అనుకూలీకరణ భవనాన్ని రూపొందించడానికి మరియు నిర్మించడానికి లేదా తోట పని లేదా వ్యవసాయం వంటి ప్రయోజనాల కోసం భూమిని ఉపయోగించడానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. నిర్వహణ నిర్మించిన ఆస్తితో పోలిస్తే సాధారణంగా తక్కువ నిర్వహణ. పెట్టుబడి పెరుగుతున్న భూమి విలువ కారణంగా కాలక్రమేణా తరచూ పెరుగుతూ ఉంటుంది. యుటిలిటీ సాధారణంగా గృహాలు, దుకాణాలు లేదా పారిశ్రామిక సెటప్లను నిర్మించడానికి ఉపయోగిస్తారు. ఖర్చు ప్రారంభంలో తక్కువ ఖర్చు కావచ్చు, ఎందుకంటే ప్లాట్ అనేది భూమి మాత్రమే కాబట్టి, కానీ నిర్మాణ ఖర్చులు అదనంగా ఉంటాయి. ఫ్లాట్ అనగా అపార్ట్మెంట్ లో ఒక భాగం. ఫ్లాట్ ని ఎలా నిర్వచించొచ్చంటే బహుళ అంతస్తుల భవనంలోని నివాస యూనిట్. యాజమాన్యం మీరు యూనిట్ ని కలిగి ఉన్నారు అనగా ఆ మొత్తం అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేశారు, కానీ భూమి మొత్తం మీ సొంతం కాదు. కొన్ని సందర్భాలలో ఫ్లాట్ యజమానులందరి మధ్య భూమి భాగస్వామ్యం చేయబడుతుంది. అనుకూలీకరణ అంతర్గత మార్పులకు పరిమితం. నిర్మాణం మరియు వెలుపలి భాగాన్ని బిల్డర్ ముందే రూపొందిస్తారు. నిర్వహణ ఎలివేటర్లు, పార్కింగ్ మరియు సాధారణ ప్రాంతాల వంటి భాగస్వామ్య సౌకర్యాల కోసం సాధారణ నిర్వహణ రుసుము అవసరం పడుతుంది. పెట్టుబడి లొకేషన్ మరియు సౌకర్యాలను బట్టి కొనుగోలు చేయవచ్చు. యుటిలిటీ ఆధునిక సౌకర్యాలు మరియు సౌకర్యాలతో తక్షణ నివాసం కోసం రూపొందించబడుతుంది. ఖర్చు ఫ్లాట్ కొనుగోలు ఖర్చు మరియు ఇంటీరియర్ ఖర్చుతో కలిపి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ దేశంలో వివిధ రకాలైన భూములు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని వినియోగం, స్థానం మరియు చట్టపరమైన వర్గీకరణ ద్వారా నిర్వచించబడింది. ఆ భూములు ఏవి అనగా వ్యవసాయ భూమి, నివాస భూమి, వాణిజ్య భూమి, పారిశ్రామిక భూమి, మిశ్రమ వినియోగ భూమి, అటవీ భూమి, వినోద భూమి, సంస్థాగత భూమి, చిత్తడి నేలలు, ఖాళీ భూమి, వారసత్వం లేదా సాంస్కృతిక విలువలు కలిగిన భూమి, పట్టణ ప్రాంతాల్లో భూమి, గ్రామీణ ప్రాంతాల్లో భూమి. ముందుగా వ్యవసాయ భూమి. ప్రయోజనం వ్యవసాయం, పంటల సాగు మరియు ఇతర వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. ఉదాహరణలు వరి పొలాలు, తోటలు, మేత భూములు. పరిమితులు తరచుగా అనేక ప్రాంతాలలో వ్యవసాయేతర వినియోగంపై చట్టపరమైన పరిమితులు ఉంటాయి. నివాస భూమి. ప్రయోజనం హౌసింగ్ మరియు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కోసం నియమించబడింది. ఉదాహరణలు విల్లాలు, అపార్ట్మెంట్లు లేదా స్వతంత్ర గృహాల కోసం భూమి. ఫీచర్ సాధారణంగా యుటిలిటీలకు యాక్సెస్ తో ప్లాన్డ్ రెసిడెన్షియల్ జోన్లలో ఉంటుంది. వాణిజ్య భూమి. ప్రయోజనం వ్యాపారాలు, వాణిజ్యం మరియు వాణిజ్య కార్యకలాపాల కోసం ఉపయోగించబడుతుంది. ఉదాహరణలు షాపింగ్ మాల్, కార్యాలయ భవనాలు, రిటైల్ దుకాణాలు. ఫ్యూచర్ అధిక ఫుట్ ట్రాఫిక్ మరియు యాక్సెసిబిలిటీ ఉన్న ప్రాంతాల్లో ఉంటుంది. పారిశ్రామిక భూమి. ప్రయోజనం కర్మాగారాలు, గిడ్డంగులు మరియు తయారీ యూనిట్ల కోసం ఉపయోగించబడుతుంది. ఉదాహరణలు పారిశ్రామిక ఎస్టేట్లు, ప్రత్యేక ఆర్థిక మండలాలు అనగా సెజ్జులు అంటారు. ఫ్యూచర్
శబ్దం మరియు కాలుష్య ఆందోళన కారణంగా సాధారణంగా నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేస్తారు. మిశ్రమ వినియోగ భూమి ప్రయోజనం నివాస, వాణిజ్య మరియు పారిశ్రామిక వంటి బహుళ ఉపయోగాలను మిళితం చేస్తుంది. ఉదాహరణలు దుకాణాలు, కార్యాలయాలు మరియు అపార్ట్మెంట్లతో కూడిన పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు. లక్షణాలు తరచుగా మెట్రోపాలిటన్ లేదా పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తాయి. అటవీ భూమి ప్రయోజనం వన్యప్రాణులు, అటవీ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకించబడింది. ఉదాహరణలు జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు. పరిమితులు కఠినమైన చట్టాలు అటవీ నిర్మూలన మరియు నిర్మాణాన్ని నియంత్రిస్తాయి. వినియోగ భూమి ప్రయోజనం విశ్రాంతి మరియు వినోద కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది. ఉదాహరణలు పార్కులు, ప్లే గ్రౌండ్లు, గోల్ఫ్ కోర్సులు. లక్షణాలు తరచుగా ప్రజా సంక్షేమం కోసం పట్టణ ప్రణాళికలో భాగం. సంస్థాగత భూమి ప్రయోజనం ప్రజా సేవలు మరియు సౌకర్యాల కోసం రిజర్వ్ చేయబడింది. ఉదాహరణలు పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు. ఫ్యూచర్ పబ్లిక్ గా లేదా ప్రైవేట్ గా యాజమాన్యంలో ఉండవచ్చు, కానీ పబ్లిక్ ప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది. చిత్తడి నేలలు ప్రయోజనం నీటి సంతృప్త నేల ఉన్న ప్రాంతాలు పర్యావరణ సమతుల్యతకు ముఖ్యమైనవి. ఉదాహరణ చిత్తడి నేలలు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనగా జంతు పక్షుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన భూమి. పరిమితులు కఠినమైన పర్యావరణ పరిరక్షణ చట్టాలు వాటి వినియోగాన్ని నియంత్రిస్తాయి. ఖాళీ భూమి ప్రయోజనం నిర్మాణాలు లేకుండా అభివృద్ధి చెందని భూమి. ఉదాహరణ భవిష్యత్తులో నిర్మాణం లేదా అమ్మకం కోసం ఈ భూములను ఖాళీగా ఉంచి పెడతారు. ఫ్యూచర్ నివాస, వాణిజ్య లేదా పారిశ్రామిక ప్రయోజనాల కోసం మార్చవచ్చు. వారసత్వం లేదా సాంస్కృతిక విలువ కలిగిన భూమి. ప్రయోజనం చారిత్రక లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కోసం భద్రపరచబడింది. ఉదాహరణ పురావస్తు ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు. పరిమితులు నిర్మాణం మరియు మార్పులు అధిక నియంత్రణలో ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో భూమి ప్రయోజనం హౌసింగ్, బిజినెస్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించే నగరాల్లోని ఫ్లాట్లను కలిగి ఉంటుంది. ఉదాహరణ అర్బన్ హౌసింగ్ ఫ్లాట్లు, సిటీ పార్కులు, పబ్లిక్ రోడ్లు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి ప్రయోజనం గ్రామీణ ప్రాంతాలలో కనుగొనబడింది. వ్యవసాయం లేదా కమ్యూనిటీ హౌసింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఉదాహరణలు వ్యవసాయ భూములు, గ్రామీణ ఎస్టేట్లు. ప్రతి భూమి రకం నిర్దిష్ట చట్టపరమైన జోనింగ్ మరియు వినియోగ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు, విక్రయించేటప్పుడు లేదా అభివృద్ధి చేసేటప్పుడు ఈ భూమి వర్గాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రెవెన్యూ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ మరియు వేస్ట్ ల్యాండ్ అనగా రెవెన్యూ భూమి ఆస్తి పన్నులు, లీజు ఆదాయం లేదా వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే భూమి. సాధారణంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు లేదా సంస్థలు యాజమాన్యంలో ఉంటాయి, కానీ పన్ను ప్రయోజనాల కోసం ప్రభుత్వ పర్యవేక్షణలో లోబడి ఉంటాయి. ప్రయోజనం వ్యవసాయం, నిర్మాణం లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. యజమాని విక్రయించవచ్చు, బదిలీ చేయవచ్చు లేదా తనఖా పెట్టవచ్చు చట్టపరమైన పరిమితులకు లోబడి. ఉదాహరణలు వ్యవసాయ ఉత్పత్తులపై, వ్యవసాయ భూములపై పన్ను విధించారు. ఆస్తి పన్నులు చెల్లించే నివాస లేదా వాణిజ్య ప్లాట్లు. ముఖ్య లక్షణాలు ప్రభుత్వం పన్నుల వసూలకు సంబంధించిన రికార్డులను అనగా రెవెన్యూ రికార్డుల్లో ఉంచుతారు. యజమానులకు హక్కులు ఉంటాయి, కానీ భూ వినియోగ నిబంధనలకు లోబడి ఉండాలి. ప్రభుత్వ భూమి అనగా ప్రజా వినియోగం, మౌలిక సదుపాయాలు లేదా పరిపాలనా ప్రయోజనాల కోసం ప్రభుత్వం యాజమాన్యంలోని మరియు నిర్వహించే భూమి. పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యం అనగా కేంద్ర రాష్ట్రం లేదా స్థానిక రాష్ట్రం. ప్రయోజనం రోడ్లు, పాఠశాలలు, పార్కులు మరియు కార్యాలయాల వంటి ప్రజా మౌలిక సదుపాయాల కోసం రిజర్వ్ చేయబడింది. అటవీ భూమి, రక్షణ భూమి మరియు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూమి ఉంటాయి. ఉదాహరణలు ప్రభుత్వ భవనాలు లేదా రైల్వే ట్రాక్ల కోసం భూమి రిజర్వ్ చేయబడిన అటవీ ప్రాంతాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు. ముఖ్య లక్షణాలు స్పష్టమైన ప్రభుత్వ అనుమతి లేకుండా కొనడం లేదా విక్రయించడం సాధ్యం కాదు. అటువంటి భూమిని ఆక్రమణ చట్ట విరుద్ధం. తరచుగా నిర్దిష్ట ప్రయోజనాల కోసం ప్రైవేటు పార్టీలకు లీజుకు ఇవ్వబడుతుంది. ప్రభుత్వ చట్ట విధానాలను అనుసరించుకుని జరుగుతుంది. వేస్ట్ ల్యాండ్ నిర్వచనం బంజరు, ఉత్పాదకత లేని లేదా ఉపయోగించని భూమి. యాజమాన్యం ప్రైవేటు యాజమాన్యం, ప్రభుత్వ నియంత్రణలో లేదా సంఘం భూమి కావచ్చు.
ప్రయోజనం వ్యవసాయం, అటవీ పెంపకం లేదా పారిశ్రామిక ప్రయోజనాల కోసం తిరిగి పొందవచ్చు లేదా అభివృద్ధి చేయబడేది. తరచుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు లేదా పర్యావరణ పునరావాసం కోసం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఉదాహరణలు ఎడారి భూములు, రాతి భూభాగాలు లేదా నేల సంతానోత్పత్తి తక్కువగా ఉన్న నేలలు, భూమి ఎక్కువ కాలం బీడుగా మిగిలిపోయింది. ముఖ్య లక్షణాలు: భవిష్యత్తులో రాబడిని పొందడం లేదా చురుకుగా వినియోగించడం, అభివృద్ధి ప్రయత్నాల ద్వారా ఉత్పాదక వినియోగంలోకి మార్చడానికి సంభావ్యత. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తుండండి. నేను మీలో ఒకరిని. మనమందరం ఆరోగ్యంగా సంతోషంగా జీవిద్దాం.